హాయ్ అండి, నేను మీ పక్కపల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి బీ పిండితో వడియాలు అయితే పడుతున్నాను. అయితే గుమ్మడికాయతో వడియాలు అయితే పట్టాను. ఆ వీడియో మీతో షేర్ చేశాను కదా. అలాగే గుమ్మడికాయ వడియాలన్నీ పెట్టడం అయిపోయినాక బీ పిండితో కూడా వడియాలు కొన్ని పట్టుకున్నానండి. అయితే ఈ సంవత్సరం వడియాలు అయితే పట్టాను. నేను పట్టి కూడా 3 సంవత్సరాలు ఏమవుతుంది వడియాలు పట్టక. ప్రతి సంవత్సరం నేను వడియాలు పడతాను, కానీ ఈసారి ఎందుకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. కానీ ఈ సంవత్సరం పట్టుకుందాము అని చెప్పి ఈ సంవత్సరం గుమ్మడికాయ వడియాలు పట్టుకుందామని చెప్పి ప్రత్యేకంగా గుమ్మడికాయ వడియాలు పట్టాను. తర్వాత ఇక చిన్నగా స్టార్ట్ చేశాను అనమాట బీ పిండితో వడియాలు. అయితే బీ పిండితో వడియాలండి నేను కొలతగా అయితే ఏం పెట్టుకోను, ఉజ్జాంపు చూసి పోసేసుకుంటా. నాకు అక్కడికి అయిపోద్ది. అయితే నేను ఫస్ట్ రోజు ఏం చేస్తానంటే కొన్ని నీళ్లు పోసి ఉజ్జాంపుగా కొంచెం పిండి కలుపుకొని ఉజ్జాంపుగా ముందు పిండి అయితే కలుపుకొని వండుకుంటే నాకు ఎంత క్వాలిటీ పడేది ఏంటిది అనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను బీ పిండి పోసి తిప్పుతున్నాను కదా, దాన్ని పెట్టుకుంటాను. అది పెట్టుకున్నాక గంజు పెట్టుకున్నాక దానికి ఎన్ని నీళ్ళు పడుతున్నాయి, ఎంత పిండి పడుతుంది, ఉడికేసరికి ఎంత వెళ్తుంటుంది అనేది నేను చూసుకుంటానండి. చూసుకొని మరుసటి రోజు ఇంకొంచెం పిండి ఎక్కువ కలుపుకొని దానికి సరిపడా ఎంతైతే అంత అయిద్దో అలాగా కలుపుకొని నేను చేసుకుంటూ ఉంటాను. ముందైతే నీళ్ళు పెట్టి తర్వాత మరిగినాక జీలకర్ర, అల్లం, కొంచెం కారం అయితే కారం వేసుకోవచ్చు, పచ్చిమిరకాయలు ఉంటే పచ్చిమిరకాయలు తొక్కేసుకోవచ్చు. నేనైతే కారపొడి వేసానండి. కారపొడి వేసుకొని చేసుకుంటున్నాను వడియాలు. నేను ఎప్పుడు అలానే చేస్తాను. మనం కారపొడి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం వేయించుకున్నాక ఆ నూనె అనేది ఉంటుంది కదా, అక్కడ గొంతులో కారుగా లేకుండా కొంచెం ఘాటుగా బాగుండిద్ది. కొంతమంది ఏమో కారం వేయకుండా చేసుకుంటారు, అది ఎవరి ఇష్టం ఆగలేండి. నేనైతే కారం, జీలకర్ర, మళ్ళీ అల్లం దంచి వేసేసుకుంటాను అనమాట. వేసుకుంటే ఆ ఘాటుకి వడి అనేది చాలా బాగుంటుంది. మనం వేయించుకొని తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే మెయిన్ మనకి ఈ పిండి అనేది చిక్కగా అన్నం ఉడికినట్టు ఉడకాలండి. ఉడికితేనే అప్పుడు మనం పట్టుకోగల అతుక్కున్నట్టు ఉంటేనే మనకు వడి అనేది చక్కగా వచ్చింది, ఇరిగిపోకుండా చక్కగా నీట్గా వస్తాయి. నేను పిండి ఉడికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే పిండి కలిపి పోసినాక ఉడికేటప్పుడు చేతుల మీద పడతా ఉంటుంది. అలా అని చెప్పి తిప్పకుండా ఉన్నామంటే అడుగంటకుండా చూసుకోవాలి, చేతుల మీద పడకుండా చూసుకోవాలి. ఈ పిండి అయితే మనకు రెడీ అయిపోయింది కదా. బయట మంచాలు వేసేసి క్లాత్ తడిపి మంచాల మీద అయితే వేసేసి వడియాలు అయితే పట్టేసుకుందాం. వడియాలు పట్టడానికి చీర అయితే తడిపి మంచం మీద అయితే వేసాను. 2 మంచాలు అయితే వేసాను. అయితే ఈ చీర కింద లుంగి కూడా వేసాను. ఎందుకంటే మనం పిండి పోసినప్పుడు మంచానికి అతుక్కోకుండా ఉండటం కోసం 2 మంచాలకు కూడా అంతే వేసాను. 2 మంచాలకు అంతే వేసాను. ఈ వడియాలు అదన్నీ అయిపోయినాక ఇట్లా క్లిప్లు పెట్టాలి, చూపెడతాను అది కూడా. అయితే ఇప్పుడు ఈ మంచం కూడా ఉంది కదా, ఈ మంచం కొడికి దారం కట్టాలి, గాలికి లేకుండా ఇట్లా కట్టుకోవాలి. దారం కట్టుకున్నాక అప్పుడు కట్టుకున్నాం అనుకోండి, పెద్ద గాలి వచ్చినా కానీ ఇబ్బంది ఉండదు, క్లాత్ అనేది పైకి లేకుండా ఉంటుంది. వడియాలు పోసుకోవాలంటే మామూలు కష్టాలు కాదు. మళ్ళీ అన్ని వడియాలన్నీ తీసినాక ఈ క్లాత్ మళ్ళీ శుభ్రంగా పిండేటప్పుడు చూడాలి. ఇవ్వండి, మొత్తానికి మంచం కోళ్ళకైతే ఇలాగ కట్టేయడం అయితే అయిపోయింది. ఈ మన వడియాలు పోసుకోవడానికి ఈ చీర అనేది తడిపి వేసుకున్నాను. చీర వచ్చేసి నేను కాటన్ చీర తీసుకున్నాను. ఇప్పుడు వడియాలు అయితే పోసేసుకున్నాం. పిండి కూడా ఉడికింది, వడియాలు పోసేసుకున్నాం. పిండి అయితే ఉడికిపోయింది, ఈ వడియాలు పోసేసుకున్నాం. పిండి ఉడికే లోపల నేనైతే టిఫిన్ అయితే చేసేసాను. అంటే వడియాల పిండి వండుకుంటానే టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ అయితే చేసేసినాకనే మేము వడియాలు అయితే పట్టుకుంటున్నాము. ఎందుకనంటే పొద్దున్న ఇదే పని పెట్టుకొని మళ్ళీ 10:05, 11:05 అని చెప్పి ముందు టిఫిన్ చేసినాక తర్వాత ఈ లోపల ఈ వడియాల పిండి కూడా ఉడికిపోయింది. ఏంటంటే ఒక పక్క వడియాల పిండి వేసాను, ఒక పక్క టిఫిన్ చేశాను. అప్పుడు 2 పనులు బ్యాలెన్స్ అయిపోయినాయి అనమాట. ఇక టిఫిన్ చేసేసినాక మేమైతే వడియాలు పట్టుకుంటున్నాము. వడియాలు పట్టడం అయిపోయింది. ఇంకా వంట చేసుకోవాలి. వంట వచ్చేసి ఇలా చింతకాయ పచ్చడి, దోసకాయ, పచ్చిమిరపకాయలు, పల్లీలు కలిపి పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుంది కాంబినేషను, నాకు నచ్చిందండి ఆ కాంబినేషను. నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ పచ్చడి అయితే తిన్నాను. చింతకాయ పచ్చడి, దోసకాయ టేస్ట్ అయితే నాకు అర్థమైపోయింది. అంటే చింతకాయ పచ్చడితో చేశారని. ఇంట్లో చేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పి చేశాను. నిజంగా అండి చాలా చాలా బాగుంది. ఇక్కడ పచ్చడి చేసేటప్పుడు అయితే నేను ఏం మాట్లాడను, నేను చేసే విధానం అయితే చూపెడతాను చూడండి. పచ్చడిని ఫంక్షన్లో తిన్న టేస్ట్ నాకు చాలా బాగా వచ్చింది. ఆ చింతకాయ పచ్చడి నూరినాక తిరగమా తీసినాక తర్వాత వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే నిజంగా అండి సూపర్ ఉంటుంది. మీకు చెప్తుంటేనే నాకు నోరు వరుతుంది, చాలా చాలా బాగుంటుంది. వడియాలు కూడా పడుతున్నాను కదా, ఇక పచ్చడి కూడా చేస్తే సాయంత్రం పూట వడియాలు కూడా వేయించుకొని తినొచ్చు అని చెప్పి నేను ఈ పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చడి అయితే చాలా చాలా బాగా వచ్చింది, చాలా రుచిగా కూడా ఉందండి పచ్చడి అయితే. నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాను. కుదిరినప్పుడల్లా తినాలనిపించినప్పుడల్లా చింతకాయ పచ్చడి, దోసకాయ వేసి ఇలా పచ్చడి చేసుకుంటూ ఉంటాను. తినాలనిపించినప్పుడు పచ్చడి అయితే నూరేద్దాం.
చూసారు కదా, పచ్చడి అయితే చేయటం అయిపోయింది. పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ కూడా అంత బాగుండిద్ది, చాలా చాలా బాగుండిద్ది. నాకు ఫంక్షన్లో నేను తిన్నాకే నాకు అర్థమైందనమాట, ఇట్లా చింతకాయ పచ్చడిలో దోసకాయ కూడా ఇచ్చేస్తారని. ఇంకా ఫంక్షన్లోనైతే ఇంకా పలసగా చేశారండి. నేను ఇంకా మన ఇంట్లో కాబట్టి కొంచెం దగ్గరగా చేసుకున్నాను పచ్చడి. ఇకైతే పచ్చడి తిరమాతది అయిపోయినాక మామిడికాయ ఉంటే మామిడికాయ కోసుకొని మజ్జిగ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందైతే మీకు కలిపి చూపెడుతున్నాను పచ్చడి ఎలా ఉంది ఏంటిదా చూద్దామని చెప్పి. వేడి వేడి అన్నంలో కొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా చాలా బాగుంది. ఇక తర్వాత మధ్యలో వీడియో అయితే ఏం తీయలేదు. వడియాలన్నీ ఎండిపోయినాయండి. వడియాలు ఎండిపోయినాక కూడా ఈ వడియాలు కూడా 2 రోజులు వడియాలన్నమాట. 2 రోజులు అంటే పోసిన రోజు కొంచెం పచ్చి పచ్చిగా అనిపించినాయి అడుగున. అందుకని తెల్లారు కూడా మళ్ళీ ఆరబెట్టాను. మళ్ళీ 12 దాకా ఆరబెట్టినాక తర్వాత కింద ఒక క్లాత్ వేసి పైన నీళ్లు చల్లి ఇక వడియాలు అయితే తీసాను. మనం పిండి ఉడికేదాన్ని బట్టి మనకు వడియాలు వస్తాయండి. అదే కనుక మనకు పిండి ఉడకకుండా పిండి పలసగా ఉందంటే వడియాలు అనేవి సరిగ్గా రావు. పిండి దగ్గరగా వండుకోవాలి, చిక్కగా రావాలి, మళ్ళీ పట్టుకుంటే మనకి జిగటగా ఉండాలి పిండి. అప్పుడే మనం వడియం అనేది మనం ఎలా పోసామో అలా చక్కగా మనకు అనుకూలంగా మనం అనుకున్నట్టుగా చక్కగా వడియాలు వస్తాయి. అంతకుముందు నాకు తెలియనప్పుడు ఏం చేశానంటే పిండి ఉడికింది కదా పోసేద్దాం అన్నట్టుగా పలసగా పోసేసేదాన్ని. అలాగా కొన్ని కొన్ని వడియాలు శాకి తప్పేది కాదు, కానీ వడియాలు అయితే వచ్చేవి కాదు. ఒక్కొక్క టైంలోనైతే చేతగాక అసలుకి నీళ్ళల్లో తీసేసిన రోజులు కూడా ఉండేవి. కానీ చేయంగా కదా ఏదైనా మనకి వచ్చేది. అలాగా ఇప్పుడు నేను వడియాలు కొలతతో పని లేకుండా ఉజ్జాంపు చూసి వడియాలు పట్టుకుంటున్నాను. ఏదైనా ఫస్ట్లో రావు కదండి. చేయంగా మనకి ఎంత పడుతుంది ఏంటిది, పిండి ఎంత పట్టిద్ది, నీళ్ళు ఎన్ని పడుతుంది, మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఎంత పట్టిద్ది అనేది తెలిసేది. అలాగా చేయంగా వడియాలు అయితే ఇబ్బంది లేకుండా చేసేసుకుంటా, ఈజీగా చేసేసుకుంటా నేనైతే వడియాలు. అవి చూడండి, వడియాలు మీకు తీసినాక కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టేసి దానికి తీసేసినాక కొంచెం ఎండలో ఆరబెట్టుకుంటే వడియాలు బాగా మనకి అనుకూలంగా వచ్చేది వేయించుకోవడానికి. వడియాలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. నేను పిండి ఎంత బాగా ఉడకబెడితే ఇలా వచ్చినాయో మీరు అర్థం చేసుకోండి. మనకి పిండిని బట్టే వడియాలన్నమాట ఏదైనా. కనీసం మనకి ఇలా నేను అని పోతుంటే కూడా కనీసం ఒక్క వడియం కూడా ఎరగట్లేదు, అంత బాగా వచ్చినాయి. తీసేటప్పుడు కూడా అస్సలు ఎరగలేదు. కొంచెం నీళ్లు జల్లి చీరలాగానంటే చక్కగా నీట్గా వచ్చేసినాయి. వడియాలు తీసే పని లేకుండా కూడా వచ్చేసినాయి. అక్కడక్కడ అతుక్కొని ఉంటాయి. ఇక అవి తీసేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని దానికి ఎడ తీసేసి ఎండలో ఆరబెట్టుకొని సాయంత్రం అంటే 2వ రోజు అనమాట. 2వ రోజు వడియాలు అయితే వేయించుకున్నాను. వడియాలు పట్టినాక ప్యానం ఆగిద్దా చెప్పండి. వడియాలు అయితే చూసారా ఎంత బాగా వచ్చినాయో, చాలా చాలా బాగా వచ్చినాయి. 4 రోజులు కష్టపడ్డామంటే సంవత్సరం పాటు చక్కగా వడియాలు ఇంట్లో మనం వేయించుకొని తినొచ్చు, బయట కొనుక్కునే పని లేకుండా కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తూనే ఉంటా కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకో కొంచెం యూట్యూబ్ అనేది ఇంకొంచెం ముందుకు అనేది వీడియో తీసుకెళ్ళిద్ది. మీ సపోర్ట్ అంటే మీరు చేసే సపోర్ట్ నాకు పెద్ద సపోర్ట్ అదనమాట, లైక్ చేయటం.